వెల్కమ్ టు మై ఛానల్. తెలకపిండి వడియాల పేరు చెప్తేనే నోట్లో నీరు ఊరుతుందండి. చాలామందికి ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. నువ్వులు అంటేనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అలాంటి నువ్వుల పైన ఉండే లేయర్తో తయారు చేసే ఈ వడియాలు కరోనా టైంలో కూడా ఎక్కువగా ఇమ్యూనిటీ పెరగడానికి తినేవారు. అలాంటి తెలకపిండి వడియాలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నువ్వుల నూనె ఆడించేటప్పుడు పైన బ్లాక్ లేయర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ లేయర్ అన్నమాట ఈ విధంగా పిప్పిలాగా బయటకు వచ్చేస్తుంది. దీన్ని తెలకపిండి అంటారు. ఇప్పుడు మనం ఈ తెలకపిండిని ఉపయోగించి వడియాలని చేయబోతున్నాం అన్నమాట. ఇక్కడ నేను 1 కేజీ తెలకపిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ని వేస్తున్నాను. వాటర్ ఇంత క్వాంటిటీ అని లేదు, ఆ పిండి ములిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసి 2 డేస్ దీన్ని ఈ విధంగా విడిచిపెట్టేయండి. ఈ పిండి బాగా ఊరుతుంది, పులుపుదనం కూడా వస్తుంది. ఇప్పుడు 2 డేస్ తర్వాత ఈ విధంగా ఊరిన పిండిని చేతులతో గట్టిగా ఈ విధంగా అన్నమాట పిసుకుతూ మొత్తం అంతా చేయాలి. ఎంత మంచి తెలకపిండి అవని అందులో ఇసుక ఉంటుంది. ఈ విధంగా నానబెట్టేసి ఈ ప్రాసెస్లో చేయడం వలన అందులో కొంచెం కూడా ఇసుక లేకుండా చాలా చక్కగా వడియాలు వస్తాయన్నమాట. కొంచెం ఇసుక ఉన్న పంటి కింద పడి మనకి తినలేకపోతాము. అందుకోసం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా బాగా మీకు వడియాలు వస్తాయి. పిండి బాగా చేతులతో పిసికిన తర్వాత చాలా గుల్లగా మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి లేదా పిండి మొత్తం ఇంకొక పెద్ద పాత్రలోకి తీసేసుకొని దానికి వాటర్ని యాడ్ చేస్తూ పల్చగా చేసుకోవాలి. పల్చగా చేస్తే వడియాలు రావేమో అని సందేహం అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా మీకు శాంపిల్ చూపిస్తున్నాను. పల్చగా చేసిన తర్వాత వేరే పాత్రలోకి వేసిన తర్వాత ఎంత ఇసుక ఉందో మొత్తం అదంతా కూడా మనకి సెపరేట్ అయిపోతుంది అనమాట పల్చగా చేసుకోవడం వలన. పల్చగా చేసిన తర్వాత ఒక బకెట్ కానీ లేదా లోతుగా పెద్దగా ఉండే పాత్ర ఏదైనా తీసుకొని దానికి పల్చటి కాటన్ శారీ లేదా ఏదైనా కాటన్ది పల్చగా ఉండే క్లాత్ కట్టేసి దానికి చుట్టూ ఊడిపోకుండా గట్టిగా తాడు కట్టేయండి. ఇప్పుడు ఈ పల్చగా చేసిన పిండిని ఇప్పుడు ఈ క్లాత్లోకి వడగట్టేసుకోండి. వాటర్ మొత్తం కిందన బకెట్లోకి కారిపోతుంది. ఈ విధంగా పల్చగా చేసి వేసేటప్పుడు లాస్ట్లోన ఇసుక అనేది గిన్నెలో ఉండిపోతుందండి. ఏ మాత్రం కూడా ఇసుక అనేది మనకి ఉండకుండా చక్కగా ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చేతులతో ఈ విధంగా కొంచెం సేపు ఇలాగా కలపండి. వాటరు కిందకి అలా జారిపోతూ ఉంటుంది. చూడండి, చాలా వరకు వాటరు కిందకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది మూటలాగా చేసుకొని తాడు గట్టిగా కట్టేయండి. ఇంకా రిమైనింగ్ వాటర్ మొత్తం డ్రాప్గా అందులోకి పడిపోతుంది. ఈ మూటని ఓవర్ నైట్ విడిచిపెట్టేయండి. ఒక ట్యాప్ కానీ ఏదైనా ఎత్తుగా ఉండే గ్రిల్ దేనికైనా ఈ మూటని కట్టేసి కిందన బకెటో గిన్నె ఏదో ఒకటి పెట్టేయండి. వాటర్ మొత్తం అందులోకి పడిపోతుంది. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మొక్కలకి వేసుకోండి, మంచిగా మొక్కలకి ఎరువుగా ఉంటుంది. ఇప్పుడు 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ జీలకర్ర, అలాగే 5 స్పూన్ల కారం, 3 స్పూన్ల సాల్ట్ తీసుకోండి. ధనియాలని జీలకర్రని వేరువేరేగా లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకోండి. ఇలా వేయించుకున్న ధనియాలు జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. 3 వెల్లుల్లి పొట్టు తీసి రెబ్బల్ని దంచుకోవడం లేదా మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా అయిపోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్లు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, 1 డే తర్వాత ఈ పిండోడి ముద్ద మొత్తం పొడిగా చాలా చక్కగా వచ్చింది కదా. ఇందులోకి కారము, సాల్టు, ధనియాలు జీలకర్ర పొడి, అలాగే దంచిన వెల్లుల్లి ముద్దని వేసేసుకోండి. ఇది మొత్తమును ఆ ముద్దకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. పులుపు కోసం 2 నిమ్మకాయలు లేదా నారింజకాయలు ఇంకా దబ్బకాయలు ఉంటాయి కదా, వాటి పులుపు అయినా బాగానే ఉంటుంది. ఈ నిమ్మకాయ రసాన్ని సెపరేట్గా చేసుకొని అందులో పిక్కలు ఉంటాయి కదా, అవి పడకుండా ఈ పిండి ముద్దలో వేసుకోండి. కొంతమంది
చింతపండు రసం కూడా చిక్కగా చేసుకొని వేసుకుంటారు, అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ రసము, ఉప్పు, కారము ఒకసారి బాగా కలిపిన తర్వాత చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతను బాగా కలిపేసుకోండి. ఈ ముద్దని ఒక పూట విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేస్తే ఇది మొత్తం బాగా పడుతుంది అనమాట ముద్ద మొత్తానికి. ఈ ముద్ద చాలామందికి పచ్చిదే ఇష్టపడుతుంది. పచ్చి ముద్దని మనం ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ కూడా చెడిపోదండి, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముద్దని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని రౌండ్గా కానీ ఈ విధంగా బిల్లల్లాగా కానీ చేసుకొని ఎండబెట్టేసుకోండి. 2 డేస్కి చూడండి ఈ విధంగా ఎండాయి. ఇంకొక 2 డేస్ అంటే 4-5 డేస్కి ఈ విధంగా చక్కగా గట్టిగా ఉంటుంది. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ పిండి వడియాలు ఎటువంటి బూజెక్కిపోవు, పాడైపోవు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.